హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూడొచ్చు టీవీఎస్ షోరూమ్ అయితే ఉంది కదా. సో ఇది సెకండ్ హ్యాండ్ ఓపెన్ చేశారు. ఉగాదికి ఈ షోరూమ్ అయితే ఓపెన్ చేశారు. ఈ షోరూమ్ లోపల ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఇది ఒక షోరూమ్ లాగ్ అని చెప్పుకోవచ్చు. సో మనం రోడ్డు క్రాస్ చేసి అవతలకి అయితే వెళ్ళి లోపల ఏమేమి వెహికల్స్ ఉన్నాయో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు టీవీఎస్ ఎంటార్క్ అయితే ఉంది. 125cc బెస్ట్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ఇది కొన్ని మొపెడ్స్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అయితే పెట్టున్నాయి. తర్వాత జూపిటర్ 110cc వెహికల్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో మ్యాక్సిమం మనకు కావాల్సిన అన్ని కలర్స్లో అయితే ఈ షోరూంలో లభిస్తూ ఉన్నాయి. సో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే పెడతాను. సో మీకు ఏదైనా కలర్ కావాలనుకుంటే మాత్రం ఫోన్ చేసి కనుక్కోండి. ఇంకా షోరూమ్ లోపలికి అయితే వెళ్ళి ఏమేమి వెహికల్స్ ఉన్నాయో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు షోరూమ్ లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి టీవీఎస్ RTR 160 2V బ్లూ కలర్ వేరియంట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ నేను చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. నేను ఇప్పుడు ఏదైతే చెప్తాను అన్ని వెహికల్స్కి సంబంధించిన లింక్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు 1 by 1 అయితే చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే నేను క్లియర్గా ఒక వీడియో చేశాను. సో ఎవరైతే RTR 160 2V తీసుకోవాలనుకుంటున్నారో బ్లూ కలర్ వేరియంట్ ఈ షోరూంలో అయితే ఉంది. సో చాలామంది నన్ను అడుగుతున్నారనమాట RR 310కి సంబంధించిన వీడియో చేయమని చెప్పేసి. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్ కలర్ వేరియంట్. సో బాగుంది కదా ఇది. సో మొన్న దీని మీద ఒక ఫోటో దిగి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టాను. సో దీనికి సంబంధించింది రెడ్ కలర్ వేరియంట్ మా ఫ్రెండ్ దగ్గర అయితే ఉంది వెహికల్. దాని మీద కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి మీరు మొత్తం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇది RR 310 గురించి అయితే. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టీవీఎస్ అపాచీ RTR 165 RP అయితే ఉంది. సో ఇది మొత్తం 200 అయితే తయారు చేశారు కదా. ఒక వెహికల్ అయితే మన తెనాలి షోరూంలో అయితే ఉంది. దీని మీద కూడా ఒక వీడియో అయితే ఉంది. ఆ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో మనకి ఇందులో స్పెషల్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకి డిస్క్ బ్రేక్స్ అయితే కొద్దిగా పెద్దగా అయితే ఉంటాయి. మెయిన్ బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే కొద్దిగా పెద్దగా అయితే ఉండిద్ది. పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది. అలాగే మనకి రెడ్ కలర్ వీల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి సో ఇది కూడా చాలామంది అయితే అడుగుతున్నారు 164V ఇది కూడా. సో ఇది స్పెషల్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. రెడ్ కలర్ వీల్స్ అయితే ఉన్నాయి, మ్యాటీ బ్లాక్ కలర్. సో దీనికి సంబంధించిన వీడియో నేను చేయలేదు, త్వరలో చేస్తాను. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ అయితే ఉంది రెడ్ కలర్ వేరియంట్. సో దీనికి సంబంధించిన వీడియో కూడా నేను ఇంకా చేయలేదు, చేస్తాను. సో పాత మోడల్ వేరియంట్ అయితే ఆల్రెడీ ఒకటి చేశాను కానీ లేటెస్ట్ మోడల్ అయితే చేయలేదు. సో ఫ్యూచర్లో దీనికి సంబంధించిన వీడియో కూడా అయితే మన ఛానల్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కొన్ని హెల్మెట్స్ కూడా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు స్కూటీ కొనుక్కుంటే హాఫ్ ఫేస్ హెల్మెట్ అని చెప్పుకోవచ్చు. ఇది 900 రూపీస్ అయితే ఉంది. టీవీఎస్ లోగో కూడా ఉంది ఇక్కడ. తర్వాత ఇది ఫుల్ ఫేస్ హెల్మెట్ అని చెప్పుకోవచ్చు. ఇది 1000 రూపీస్ అయితే ఉంది. దాని తర్వాత ఎక్స్పోర్ట్ హెల్మెట్స్ అని చెప్పేసి అయితే ఉన్నాయి కదా. ఇది 3000, ఇది 3500. సో మీ ఇష్టం, మీరు RR 310 కానీ అపాచీ 200 కానీ ఆ వెహికల్స్ కొనుక్కుంటే సో ఈ హెల్మెట్స్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి టీవీఎస్ నుంచి కొన్ని జాకెట్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది జాకెట్ అయితే 6000 రూపీస్. బ్యాక్ సైడ్ మనకి ప్యాంట్ కూడా ఉంది. సో ఇది 3000 రూపీస్, మొత్తం 9000 అయితే ఉంది. తర్వాత మనకి గ్లౌజెస్ కూడా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ గ్లౌజెస్ కాస్ట్ వచ్చేటప్పటికి 2699 రూపీస్ అయితే ఉంది. సో టీవీఎస్ గ్లౌజెస్ అనమాట ఇవి. సో ఇవి ప్రీమియంగా బాగున్నాయి ఇవి కూడా. దాని తర్వాత మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాప్ అయితే ఇచ్చారు. సో క్యాప్ ఒకటి ఉంది, టీ షర్ట్ అయితే ఉంది. తర్వాత గూగుల్స్, సో ఇట్లా పెట్టుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో మనము అవసరం లేదనుకున్నప్పుడు సో ఇట్లా వదిలేసేసుకోవచ్చు, దానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది బాగా ఇచ్చారు. సో మనకి బయట గూగుల్స్ కొంటే ఈ టీవీఎస్ లోగోతో ఉన్న ఎలాస్టిక్ అయితే రాదు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. క్యాప్ కూడా ఉంది. సో ఈ క్యాప్ అయితే నేను పెట్టుకొని చూపిస్తాను మీకు ఒకసారి. సో ఈ క్యాప్ కాస్ట్ అయితే మాత్రం ఇక్కడ పర్టికులర్గా ఏం మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి ఒక 800 రూపీస్ ఉండిద్దని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, క్యాప్ ఎలా ఉందనేది కూడా కామెంట్ అయితే చేసి చెప్పండి. నెక్స్ట్ చాలామందికి ఫేవరెట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు టీవీఎస్ అపాచీ RTR 204V బ్లాక్ కలర్ వేరియంట్. సో దీని మీద ఆల్రెడీ మనం వీడియో అయితే చేసాము. 2021 మోడల్. 2021కి 22కి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు. ఇయర్ ఒకటే చేంజ్ అయింది, ప్రైస్ కూడా చేంజ్ అయింది. సో ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అనేది దీనికి సంబంధించిన ఆల్ బైక్స్ ప్రైజెస్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను, అన్నింటిలో తెలుసుకోవచ్చు మీరు. సో ఇంకా మనకి జూపిటర్ 125 వైట్ కలర్ వేరియంట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి వైట్ కలర్ అయితే చూస్తానికి ఎలా ఉండిద్ది. దాని తర్వాత గ్రే కలర్ అనమాట. సో జూపిటర్ 125 గ్రే కలరు. సో ఈ కలర్ కూడా అయితే ఉంది ఇక్కడ జస్ట్ అనమాట. సో ఇది 110cc లభిస్తుంది. ఇది బ్లాక్ కలర్ వేరియంట్. సో ఇక్కడ మనకి LED లైట్ అయితే ఉంది, DRL అని చెప్పుకోవచ్చు. సో బ్లాక్ కలర్ అయితే చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. 110cc మనకి చాలా వెయిట్ తక్కువ అనమాట. సో ఎవరైతే లేడీస్ వెయిట్ ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ పవర్ కూడా ఉండకూడదు అని అనుకుంటారో వాళ్ళైతే మాత్రం ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కొద్దిగా స్టోరేజ్ కూడా అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి కొంచెం స్టోరేజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ క్యారీ హుక్ అయితే ఉంది. సో కీ అయితే మనకి చాలా క్యూట్గా చాలా బాగుంది ఈ కీ కూడా.
సో దీనికి సంబంధించిన డెడికేటెడ్గా ఒక వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో చాలామంది టీవీఎస్ ఎన్టార్క్ రేస్ ఎడిషన్ అయితే ఉంది కదా, దాని గురించి కామెంట్స్ అయితే చేస్తున్నారు నాకు చేయమని చెప్పేసి. సో ఈ షోరూంలో మనకి రేస్ ఎడిషన్ అయితే ఉంది. ఇక్కడ టీవీఎస్ ఎన్టార్క్ 125 రేస్ ఎడిషన్ అని చెప్పేసి క్లియర్గా రాసింది కదా. సో మీకు చూస్తానికి వెహికల్ అయితే ఇలా ఉండిద్ది. సో నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో రేస్ ఎడిషన్ అయితే కాదు కానీ వేరే మోడల్ అయితే నేను చేశాను. దీనికి సంబంధించిన వీడియో కూడా డెడికేటెడ్గా ఒకటి చేస్తాను బ్రో. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన వీడియో నేను ఇంకా చేయలేదు. ఇది టీవీఎస్ 110cc అనమాట, క్లాసిక్ జూపిటర్ 110cc క్లాసిక్ అని చెప్పుకోవచ్చు. క్లాసిక్ అని ఎందుకన్నారంటే సో ఇక్కడ మనకి క్రోమ్ ఫినిషింగ్లో అయితే వస్తూ ఉండిద్ది. తర్వాత మనకి విండ్షీల్డ్ అయితే ఇస్తారు. తర్వాత మనకి బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత సీట్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉండిద్ది. మిగతా స్కూటీస్తో పోలిస్తే ఈ సీట్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉండిద్ది. సో కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది. ఇది 110cc లభిస్తుంది కాబట్టి మీకు కొద్దిగా మైలేజ్ కూడా బాగుండిద్ది. సో ఇది కూడా జూపిటర్ 125 అనమాట, 2022 మోడల్ జూపిటర్ 125 బ్లూ కలర్ వేరియంటు. సో ఈరోజు అయితే ఈ వీడియో అయితే నేను రికార్డ్ చేశాను. దీనికి సంబంధించింది డెడికేటెడ్గా ఒక 2 డేస్లో అయితే వచ్చేస్తుంది. సో ఇది జూపిటర్ ZX అని చెప్పేసి టాప్ ఎండ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. మ్యాట్ కలర్ అయితే ఉంది. సో ఇవి మనకి స్కూటీస్ అయితే ఓవరాల్గా షోరూమ్ అయితే ఇది భయ్య చూస్తానికి ఇలా ఉండిద్ది. మీ ఫ్యామిలీతో మీరు వెహికల్ కొనుక్కోవడానికి అయితే షోరూమ్కి అయితే వస్తారు కదా. సో ఎవరైనా వెయిట్ చేయాలనుకుంటే కస్టమర్ లాంచ్ అయితే ఇక్కడ ఉంది. సో హ్యాపీగా మీరు ఇక్కడైతే కూర్చోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మేనేజర్ సార్ అయితే కూర్చుంటారు. ఎవరైతే షోరూమ్ సేల్స్ మేనేజర్ అయితే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ కూర్చుంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం హ్యాపీగా ఇక్కడ సార్ అయితే ఉంటారు. వాళ్ళని అడిగి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో మీరు స్పాట్ క్యాష్ పెట్టి వెహికల్ తీసుకోవాలనుకుంటే క్యాష్ కౌంటర్ అయితే అక్కడైతే ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం షోరూమ్ మేనేజర్ అనమాట. సో ఈ సార్ అయితే ఉంటారు. సో సార్ నెంబర్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. మీరు ఏం తెలుసుకోవాలన్నా సరే సార్కి కాల్ చేసి మీకు ఏ డౌట్ అయినా, అంటే మీరు ఏదైనా వెహికల్ పర్టికులర్గా ఒక వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటే సో ఆ వెహికల్ ప్రైస్ ఎంత, లేకపోతే డౌన్ పేమెంట్ ఎంత చేయాలి ఏంటి అనేది సో సార్ని అడగండి. లేకపోతే కుదిరితే షోరూమ్ దగ్గరికి రండి, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు నెంబర్ అయితే సేల్స్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తానని చెప్పాను కదా. సెకండ్ నెంబర్ మాత్రం సో ఇతనిది గోపి అనమాట. షోరూంలో ఇంకా ఏమన్నా కావాలంటే ఇతన్ని అడగండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇతని నెంబర్ కూడా అయితే ఉండిద్ది. సో అతనికి కూడా కాల్ చేసి మీరు మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, నేను చెప్తారా బ్రో? మా సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తే చెప్తారా? తప్పకుండా చెప్తాను సార్. సో ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు మీరు షోరూమ్కి ఎదురండి. ఇప్పుడు ఏంటంటే మనము వెనకాల బ్యాక్ సైడ్ సర్వీసింగ్ చేస్తారు కదా, సో అక్కడికైతే వెళ్దాము. స్పేర్ పార్ట్స్ ఏముంటాయి ఏంటనేది మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మీరు వెహికల్ని సర్వీసింగ్ చేయించుకోవాలంటే మాత్రం బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ సర్వీసింగ్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు సర్వీసింగ్ పాయింట్ అయితే టీవీఎస్ది మీకు ఇట్లా అయితే ఉండిద్ది చూస్తానికి. సో మీరు వెహికల్ అక్కడ ఇచ్చి ప్రశాంతంగా ఇక్కడైతే కూర్చోవచ్చు. సో మనకి కస్టమర్ లాంచ్ అనమాట, అంటే వెయిటింగ్ హాల్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో మీకు ఇక్కడ సోఫాలు అయితే ఉన్నాయి, ప్రశాంతంగా ఇక్కడ కూర్చోవచ్చు. ఫ్రెండ్స్ మనకి టీవీఎస్లో స్పేర్ పార్ట్స్కి సంబంధించిన కౌంటర్ అయితే చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం చూపిస్తా క్లియర్గా. సో ఇటు నుంచి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ మనం సర్వీసింగ్ అయితే చూసేసి తర్వాత స్పేర్ పార్ట్స్ దగ్గరికి అయితే వెళ్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన టీవీఎస్ వెహికల్స్ని సర్వీసింగ్ అయితే ఎలా చేస్తారో మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మీ టీవీఎస్ వెహికల్స్కి ఇంజిన్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇక్కడ డెడికేటెడ్గా ఇంజిన్ రూమ్ అని చెప్పేసి ఒకటైతే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో అక్కడ ఇంజిన్ రూమ్ అని చెప్పేసి క్లియర్గా రాసింది కదా. లోపల మనకి ఇంజిన్ రూమ్ అయితే చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. హ్యాపీగా మీ ఇంజిన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఇక్కడ పెట్టేసి మొత్తం నీట్గా రిపేర్ చేసేసి అయితే బయటికి తీసుకొస్తారు. సో ఇది ఇంజిన్ రూమ్ అయితే. సో ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్ అయితే ఉండిద్ది కదా, సో ఇంజిన్ ప్రాబ్లం వస్తే చేయరని చెప్పేసి హ్యాపీగా ఇక్కడ ఇంజిన్కి సంబంధించిన రిపేర్ అయితే చేస్తారు. తర్వాత మీకు ఇంకా ఏ వెహికల్స్కి సంబంధించిన రిపేర్ ఉన్నా సరే నీట్గా అయితే చేస్తారు. ఇక్కడ 5 అయితే ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఒక వెహికల్ అయితే ఇక్కడ పెట్టి చేస్తారు. 2, 3, 4, 5. సో అట్లా 5 వెహికల్స్ వరుసనే పెట్టేసి రిపేర్ అయితే చేస్తారనమాట. సో ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీకు రిపేర్ అయితే చేస్తారు. అలాగే స్పేర్ పార్ట్స్ గురించి చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. సో స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా దొరకవా, పలానా టీవీఎస్ 164V అయితే ఉంది కదా దానికి స్పేర్ పార్ట్స్ దొరకవా అని చెప్పేసి అయితే అడుగుతారు కదా. సో ఇప్పుడు మీకు చూపిస్తారండి. సో ఇది మనకి స్పేర్ పార్ట్స్ రూమ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో మనకి స్పేర్ పార్ట్స్ అయితే ఒకవేళ ఇక్కడ అవైలబిలిటీలో లేకపోతే వేరే చోట నుంచి ఖచ్చితంగా తెప్పిస్తారు. ఒక 2-3 డేస్ టైం ఇస్తే మాత్రం మీకు ఖచ్చితంగా తెప్పిస్తారు. ఇక్కడ స్పేర్ పార్ట్స్ అయితే ఇలా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇది చైన్స్ పాకెట్స్ అనుకుంటా. సో మనకి చైన్స్ పాకెట్స్ అని చెప్పేసి రాసుంది ఇక్కడ. సో చైన్స్ పాకెట్స్ ఇక్కడ ఇన్ని అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇంజిన్ ఆయిల్ గురించి మాట్లాడుకుంటే సో ఇంజిన్ ఆయిల్స్ ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు.
సో ఇవి టీవీఎస్ ఇంజిన్ ఆయిల్స్ అని చెప్పుకోవచ్చు. 900 ml, తర్వాత 1 లీటర్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ బ్లూ కలర్ కూడా అయితే ఉంది. సో ఇంజిన్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా చాలా ఉన్నాయి భయ్యా. సార్ చెప్పండి, ఇప్పుడు చాలా మందికి డౌట్ అయితే ఉండిద్ది, మా సబ్స్క్రైబర్స్కి డౌట్ ఏంటంటే స్పేర్ పార్ట్స్ అదే పోతే దొరకవు అని చెప్పేసి అడుగుతారు కదా. సో మీరు ఏమైనా సజెషన్ అంటే ఏం లేదు సార్, అన్ని రన్నింగ్ ఐటమ్స్ అయితే అన్నీ ఉంటాయి రెడీగా మన దగ్గర. రేర్ ఐటమ్స్ అంటే ఏదైనా డ్యామేజ్ యాక్సిడెంట్ అయితే వెహికల్స్కి ఏంటంటే ఆర్డర్ మీద తెప్పిస్తాము. పెయింటెడ్ పార్ట్స్ అన్నీ కూడా మామూలు రన్నింగ్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు అపాచీ RTR 164Vకి ఏదైనా ట్యాంక్ ప్రాబ్లం వచ్చినా కానీ, లేకపోతే సైడ్ ప్యానల్స్ ఏమైనా పోయినా కానీ, సో ఫ్రేమ్ ఏదైనా పాడైపోయినా కానీ మీకు ఇక్కడ అవైలబిలిటీ లేకపోయినా సరే తెప్పిస్తారు, కన్ఫామ్గా తెప్పిస్తాం. సో మీకు ఇదనే కాదు, ఇంకా పెద్ద మేజర్ యాక్సిడెంట్ ఏదైనా అయినా సరే, ఫ్రేమ్ కానీ లేకపోతే వీల్స్ కానీ లేకపోతే హ్యాండిల్ కానీ లైట్స్ కానీ ఏదైనా సరే పోతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు తీసుకొచ్చి అయితే మీకు ఇస్తారు. ఒక 2-3 డేస్ టైం అయితే ఇవ్వండి. సో ఖచ్చితంగా మీకు అయితే వస్తాయి. అంటే మిగతా మీరు ఉండే ఏరియాలో షోరూమ్స్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఈ షోరూమ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ షోరూమ్కి అయితే రండి, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. సో ఇది స్పేర్ పార్ట్స్ రూమ్ అయితే చాలా స్పేర్ పార్ట్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ సో ఇక్కడ చూడొచ్చు చాలా స్పేర్ పార్ట్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం మీ వెహికల్కి అన్ని స్పేర్ పార్ట్స్ అయితే దొరుకుతాయి. ఏదైనా మేజర్ స్పేర్ పార్ట్స్ దొరకకపోతే మాత్రం తెప్పిస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇంకా ఒక ఫ్లోర్ అయితే ఉంది, పైకి అయితే వెళ్దాము. టెలికాలర్స్ అని చెప్పేసి ఒక రూమ్ అయితే ఉంది, అది కూడా మీకు ఒకసారి క్లారిటీగా చూపించేస్తాను. సో ఇప్పుడు మేము ఈవినింగ్ అయితే రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎవరు లేరు, మొత్తం ఖాళీగా అయితే ఉంది. సో ఈవినింగ్ ఎందుకు వచ్చామంటే షోరూమ్ మొత్తం నీట్గా లైట్స్ అయితే వేస్తారు కాబట్టి చూస్తానికి బాగుండిద్ది అని చెప్పేసి నేను ఈవినింగ్ అయితే వచ్చాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ట్రైనింగ్ రూమ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు, లేకపోతే బ్రీఫింగ్ ఇవ్వచ్చు, ఏదైనా సరే. సో ఇది ఒక రూమ్, ట్రైనింగ్ రూమ్ అని చెప్పాలి. సో ఇక్కడ ఏంటంటే టెలికాలర్స్ అయితే ఉంటారు. సో ఈ టెలికాలర్స్ ఏంటంటే మీరు ఒక వెహికల్ ఇచ్చేసి అంటే సర్వీసింగ్ ఇస్తారు కదా, సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఒక 4-5 అవర్స్ పట్టిద్ది. సో మీ వెహికల్ అనేది సర్వీసింగ్ అయిపోయిన తర్వాత మీకు కాల్ చేస్తారనమాట. సో అయిపోయింది, మీ వెహికల్ అయిపోయింది సార్, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్తారు. సో అలాంటి టెలికాలర్స్ అయితే ఉన్నారు. అలాగే మీ వెహికల్ సర్వీసింగ్ టైం అయింది అనుకోండి, సో సార్ మీ వెహికల్ సర్వీసింగ్ టైం అయింది, వచ్చి సర్వీసింగ్ చేయించుకోండి అని చెప్పేసి మీకు కాల్ చేసి చెప్తారనమాట. సో వాళ్ళు కూడా అంటే టెలికాలర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో మీ వెహికల్కి ఖచ్చితంగా న్యాయం అయితే జరిగిద్ది. ఎక్కడ స్పేర్ పార్ట్స్ పోయినా సరే ఇక్కడ దొరుకుతాయి. టెలికాలర్స్ అయితే ఉన్నారు, టైం టు టైం అనేది మీకు గైడ్ చేస్తారనమాట, సర్వీసింగ్ చేయించుకోమని చెప్పేసి. సో మొత్తం షోరూమ్ అయితే మనకి చూస్తానికి ఇలా అయితే ఉండేది. ఇటువైపున అన్ని స్కూటీస్ అయితే పెట్టారు. సో అటువైపున మనకి మోటార్ సైకిల్స్ అయితే ఉన్నాయి. సో అన్ని మోటార్ సైకిల్స్ మీరు చూశారు, అన్ని స్కూటీస్ అయితే చూశారు కదా. సో ఇది తెనాల్లో ఉన్న షోరూమ్ అయితే. ఇంకా ఫైనల్గా వాటర్ వాష్ గురించి చూసుకున్నట్లయితే సో మనకి షోరూమ్కి బ్యాక్ సైడ్ వాటర్ వాష్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో బైక్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వాటర్ వాష్ అయితే చేస్తారు, నీట్గా వాష్ చేసి ఇస్తారనమాట. మీకు 3 కానీ 4 కానీ 5 కానీ ఫ్రీ సర్వీసెస్ అయితే వస్తాయి కదా. సో ఇక్కడ హ్యాపీగా మీకు వాటర్ వాష్ చేసి ఇస్తారు. సో ఇది వాటర్ వాష్ ఏరియా అయితే. మొత్తం మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. షోరూంలో వెహికల్స్ ఎలా ఉన్నాయి, సర్వీసింగ్ ఎలా చేస్తున్నారు ఏంటనేది ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది షోరూమ్ లాగా అయితే. సో నాకు సెకండ్ ఇన్విటేషన్ అయితే వచ్చింది, నేను అప్పుడే రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే వెహికల్స్ కొన్ని తీసుకురాలేదన్నమాట గోడౌన్ నుంచి. సో మొత్తం తీసుకొచ్చిన తర్వాత మొత్తం క్లారిటీగా ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఇన్ని రోజులు ఆగాను. సో ఇది వీడియో ఓవరాల్గా నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.